వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. మార్కాపురం జిల్లా బిరుదుల నరవ గ్రామంలో ఘనంగా ఈస్టర్ వేడుకలు. సమస్త మానవాళి పాపముల కొరకై యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ దినమున శిలువ వేయబడ్డారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కానీ లోకమును ప్రేమించడము కొంతమందికి ఇష్టం లేని కారణం చేత అబద్ధపు సాక్ష్యములు, అసూయతో, కుతంత్రములతో యేసుక్రీస్తు ప్రభువుల వారికి సిలువను అప్పగించడం జరిగింది. యేసుక్రీస్తు లోకానికి వచ్చాడని పాస్టర్ ప్రేమ్ బోధించడం జరిగింది. 9 గంటలకు యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేయించడం జరిగింది. కాబట్టి అందరూ సిలువ దగ్గరకు వచ్చి సంఘ సభ్యులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమానికి సంఘ పెద్దలు, విశ్వాసులు పాల్గొనడం జరిగింది. ఇక్కడికి తీసుకొని వచ్చారు అంటే ఈ కేవలం కారణం కుళ్ళు, కుట్ర, కుతంత్రలు, ఈర్ష్య, పగ, ద్వేషాలు అందరూ యేసు మీద ఆధారపడలేదండి. ఒక పక్కోడికి మేలు జరుగుతుందంటే ఈ పక్కోడు అంటాడు, ఈ పాస్టర్కి ఏం పని లేదా, వాళ్ళు రోగంతో ఉంటేనేమి, వాళ్ళు దయ్యాలతో ఉంటేనేమి, ఈయనకేమి పని లేదా కదా. అబ్బా పాస్టర్ గారు వచ్చి బాగు చేస్తున్నాడు అనుకుంటాడా పక్కోడు? అనుకోడు. ఎందుకని అంటే ప్రియులారా, జాగ్రత్తగా మనం గమనించుకున్నట్లయితే యేసు ఎందుకు వచ్చాడు, ఆయన ఎందుకు సిలువ వేయబడుతున్నాడు, దానికి కారణం ఏమిటి? మంచి జరుగుతున్నటువంటి సందర్భంలో దుష్టుడు ప్రజలలో చేరి ఈ యేసును సిలువ వేయాలి, యేసును సిలువ వేయాలి అని ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేయడానికి ప్రజలందరూ వచ్చారు. కానీ కొంతమంది మంచిని మీరు పోగొట్టుకొని దొంగను తెచ్చుకుంటున్నారని కొంతమంది ఏమో యేసు వైపు నిలబడ్డారు, కొంతమంది ఏమో బరబ్బా వైపు నిలబడ్డారు. ఏ నేరము చేయనటువంటి ఆయనకు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెబుతున్నాడు, ఆయన బలహీనతలను బట్టి సిలువ వేయబడ్డాడు. ఏం బలహీనతలు ఉన్నాయంటే ఆయనకు? ఒక వ్యక్తి నశించిపోతుంటే వాడిని కాపాడడం అదొక బలహీనత, పడుతుంటే కాపాడడం అదొక బలహీనత. ఒక వ్యక్తి నశించిపోతున్నటువంటి వాడిని కాపాడడం అది ఆయనకు ఉన్నటువంటి ఒక బలహీనత. కుష్ఠరోగులు కుటుంబాలు విడిచిపెట్టుకొని ఊరు చివర వారు అరణ్యమైనటువంటి కొండల మధ్యన దాక్కుని సేద తీర్చుకుంటున్నారు. వారు వచ్చి అక్కడ భోజనం పెట్టి